హాయ్ అందరికి ఈరోజు మా డిన్నర్ స్పెషల్ ఏంటో తెలుసా? బీరకాయ పచ్చిరొయ్యలు కర్రీ మా గోదావరిలో స్పెషల్ అండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు నాన్ వెజ్ తింటావా, వెజ్ తినవా అని. మేము నాన్ వెజ్ని కలిపి వండుకొని తింటాం. అదే మా గోదావరి జిల్లాలో స్పెషల్. వెజ్ ఎక్కువ ఉంటుంది, నాన్ వెజ్ ఫ్లేవర్ కోసం వేస్తాం. ఎక్కువ పచ్చిరొయ్యలు, ఎండు చేపలు, ప్రతి దాంతోనూ వెజ్తో పాటు నాన్ వెజ్ని కూడా కలిపి వండేస్తామండి. ఏంటి దాకా ఇలా చేసేసింది మధ్యలో అనుకుంటున్నారా? టీమ్స్లో మెసేజ్ వచ్చిందని స్పీడ్ పెట్టి వెళ్ళానండి. దాకా మొత్తం మాడిపోయింది. ఇలా మాడినప్పుడే తెలివిగల వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఆ కూరని మాడు లేకుండా పైదంతా తీసేసి ఇంకొక దాకలోకి షిఫ్ట్ చేసేసి నార్మల్గా కర్రీ అయితే కంటిన్యూ చేసేసాను. ఇలా చేయడం వల్ల అసలు కూర కూడా మాడు వాసన ఏం రాదండి, బాగుంటుంది. ఇంకా మిగతాదంతా నార్మల్ ప్రొసీజరే. మళ్ళీ మా మామ వస్తే నన్ను ఎక్కడ వేసుకుంటాడా అని చెప్పి అండ్ కొంచెం ఇంకా ఎక్కువ టేస్ట్ రావడం కోసం పల్లీలు నువ్వులు పౌడర్ కూడా వేసేసాను. ఎక్కడైనా మాడు స్మెల్ వస్తుందేమో అన్న భయంతో, కానీ ఎక్కడా రాలేదు. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ మా మామ నన్ను వచ్చి తిట్టకుండా ఉండాలని దాకా కూడా కడిగేసా.